మైక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? వ్యక్తిగతంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. అభివృద్ధికరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం బాగుంటుంది. ఇటు గృహ వాతావరణం, ఇటు పక్కన వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు రెండింటి మీద సరిసమానంగా మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకెడతారు. వ్యాపారపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగున్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. గృహ వాతావరణం పండుగ వాతావరణంలా కుటుంబ సభ్యులతోనూ, ఇటు పక్కన వ్యాపారపరంగా మాత్రమే కాకుండా వృత్తిపరమైన అభివృద్ధితో కొంత రిలాక్స్డ్ మూడ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. మైక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి అధిక శ్రమ, ఒత్తిడి, నిద్రలేమి, అంతేకాకుండా దూర ప్రయాణాలకి అవకాశాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాల్లో చిన్నపాటి ఆటంకాలు కొంత మానసిక స్థిమితాన్ని తగ్గించే అవకాశం, ఆకస్మికమైన అధిక ఖర్చు సంతాన సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, దానికి సంబంధించిన ఖర్చులు, అలాగే మీరు ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయం మీద ధనాన్ని పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఇలాంటి వాటికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ వాతావరణంలో కుటుంబ వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణానికి కూడా అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ మంచి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. స్త్రీల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మంచి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ ఆలోచనలలో అధిక శాతం సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఘర్షణ ఉన్నప్పటికీ దాన్ని మీరు భాగస్వామి యొక్క సహకారంతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మంచిగా ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో కుటుంబ వాతావరణం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో మీ యొక్క మంచి సమయాన్ని స్పెండ్ చేసే విషయం కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల కొరకు, విద్యాపరమైన అంశాల కొరకు, మంచి చర్చల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, షాపింగ్లు మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది కనబడుతుంది. కొంత ప్రశాంతత పెరుగుతుంది. అందంగా మంచిగా మాట్లాడి, ఆకర్షణీయంగా మాట్లాడి, అనుకున్న పనులు అనుకున్న విధంగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా మీరు కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో కావచ్చు, అలాగే మీకు దూర ప్రదేశాల్లో ఉండే మంచి మిత్రుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. వాహనాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.